పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక సుఖాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, ఉత్తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. వేదంలే ఆకులుగా ఉన్నటువంటి సంసారం అనే రావి చెట్టును వేళ్ళు పైకి కలదిగాను, కొమ్మలు క్రిందికి కలదిగాను, నాశనం లేనిదిగాను పెద్దలు చెబుతారు. దీనిని ఎవరైతే తెలుసుకుంటారో వారు వేదార్థములను కూడా తెలుసుకోగలరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూల్యాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు సత్వ రజో తమో గుణాల చేత వృద్ధి చెందాయి. ఇవి విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. ఈ కొమ్మలు క్రింద నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ వృక్షం యొక్క వేళ్ళు మానవలోకంలో కర్మబంధాన్ని కలిగిస్తూ బాగా విస్తరించి దృఢంగా నాటుకొని ఉన్నాయి. నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో చ తాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షం యొక్క యథార్థ స్వరూపం ఈ లోకంలో కనిపించదు. దాని మొదలు కానీ చివర కానీ ఆధారం కానీ ఏదీ కనపడదు. గట్టిగా పాతుకుపోయిన ఈ సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని మనిషి తీవ్రమైన విరక్తి అనే బలమైన ఆయుధంతో ఖండించాలి. తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథ ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఆ తరువాత ఏ స్థానంలో ప్రవేశిస్తే మరలా తిరిగి రారో అలాంటి దివ్యమైన స్థానాన్ని పొందాలి. ఎవరి వలన ఈ పురాతనమైన సమస్త సృష్టి ప్రారంభమైందో ఆ ఆది పురుషుడైన పరమాత్మనే శరణు కోరుతున్నాను అనే భక్తిభావంతో ఆ పరమాత్మ స్థానాన్ని వెతకాలి. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. అభిమానం, అహంకారం, అవివేకం లేనివారు, దృశ్య పదార్థముల పట్ల ఆసక్తి లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానంలో నిమగ్నమైన వారు, కోరికలను జయించిన వారు, సుఖదుఖాలు అనే ద్వంద్వాల నుండి విముక్తి పొందినవారు అయిన జ్ఞానులు శాశ్వతమైనటువంటి బ్రహ్మపదాన్ని పొందుతున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అలాంటి నా యొక్క దివ్యధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపచేయలేరు. ఆ దివ్యధామమును చేరిన జనులు తిరిగి ఈ భౌతిక లోకానికి రారు. మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః
మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైన నిత్యమైన నా అంశే జీవలోకంలో జీవునిగా మారి మనస్సుతో కూడిన ప్రకృతిలో ఉన్న చర్మం, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక అనే 6 ఇంద్రియాలను ఆకర్షిస్తోంది. శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. దేహానికి ప్రభు అయిన ఈశ్వరుడు శరీరాన్ని విడిచేటప్పుడు, తిరిగి కొత్త శరీరాన్ని పొందేటప్పుడు పువ్వుల నుండి గాలి సువాసనలు తీసుకువెళ్ళే విధంగా శరీరం నుండి పంచేంద్రియాలు, మనసు అనే 6 ఇంద్రియాలను తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. జీవుడు ఈ విధంగా వేరొక దేహాన్ని పొంది చెవులను, కళ్ళను, చర్మాన్ని, నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి విషయాలను అనుభవిస్తున్నాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. ఒక శరీరమును విడిచి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు కానీ, శరీరంలో ఉండి గుణాలు కలవాడై ఇంద్రియార్థాలను అనుభవించినప్పుడు కానీ ఈ జీవాత్మను గురించి అజ్ఞానులు తెలుసుకోలేరు. జ్ఞానదృష్టి కలవారు మాత్రమే ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోగలుగుతున్నారు. హరి ఓం. ఆత్మబంధువులైన మీరందరూ ఈ అమృతవాహిని ఆస్వాదించి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరి ఓం.